6 ఇయర్స్ తర్వాత అమృత ప్రణయ్ కేసులో నిన్న ఆఖరి తీర్పు తీర్చారు. ఈ టాపిక్ మళ్ళీ ఇప్పుడు న్యూస్ లో వైరల్ అవడం మనం చూస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుని చాలా మంది కులాలు పోవాలి, కులరహిత సమాజం రావాలి అని చిన్న నుంచి పెద్దల దాకా దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా ఈ దేశం నుంచి కులాలు పోవాలంటే హిందూయిజం పోవాలి. చాలా మంది హిందువులకి తెలీదు. తెలిసిన వాళ్ళు కులాలు ఈ దేశానికి తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు అని వాళ్ళకి అంటగడతారు. కులాల్ని నేనే సృష్టించానని కృష్ణుడు స్వయంగా భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్తారు. అంతేకాదు, బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజం నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు వచ్చారని భగవద్గీత, మనుస్మృతి, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, భాగవతం, రామాయణంతో సహా కుల వివక్ష అడుగడుగున కనిపిస్తుంది. శంభూకుడు వేదాలు చదివినందుకు తన తల రాముడు తెగనరికాడు. కృష్ణుడు ఒక చాకలి వాడి దగ్గర రాజుగారి వస్త్రాలను ఇవ్వలేనందుకు అన్యాయంగా చంపేస్తాడు. బ్రహ్మ వైవర్త పురాణంలో విశ్వకర్మ అనే దేవుడు కృతాచితో కామంతో కాపురం చేసినప్పుడు తక్కువ జాతి వాళ్ళు పుట్టారని, శూద్రునికి బ్రాహ్మణునికి పుట్టిన సంతానం తక్కువ జాతి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. శూద్రులు తక్కువ జాతి వారు అంటరాని వాళ్ళని, వాళ్ళని ముట్టకూడదని, వాళ్ళు తిన్న అన్నం తింటే నరకానికి వెళ్తారని, వాళ్ళు చదవకూడదని, పాపాత్ములని, ఆడవాళ్ళకి జాకెట్లు కూడా వేసుకొనివ్వకుండా మన పూర్వీకుల్ని చిత్రహింసలు చేశారు. అసలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? 600 BC కాలంలో నెబుకద్నెజరు తన కళ్ళని వివరించమని రాజ్యంలో ఉన్న పండితుల్ని, జ్యోతిష్యుల్ని పిలిపించి ఆ కళకి అర్థం చెప్పకపోతే చంపేస్తానని బెదిరించినప్పుడు ఎవరు చెప్పలేక ఎక్కడి వారు అక్కడ చల్లాచెదరైపోయి ఇండియాకి వలస వచ్చారు. మర్చిపోయిన ఆ కళను దానియేలు గారు మాత్రమే రాజుకి వివరిస్తారు. ఆ కళలో ప్రతిమ శిరస్సు బంగారం, భుజం చేతులు వెండి, ఉదరము తొడ ఇత్తడి, మోకాళ్ళు పాదం ఇనుపవిగా కళలో కనిపించాయని దాని వివరణ కూడా ఇస్తారు. దీన్ని కాస్ట్ సిస్టమ్గా మార్చివేశారు. అసలు ఇదంతా జొరాస్ట్రైనిజంలో నుండి కాపీ కొట్టిందే. ఎందుకంటే హిందూయిజం అక్కడి నుండి వచ్చిందే. నేను చాలా వీడియోస్లో చెప్పాను, జన్ అవెస్టా నుంచి సాంస్క్రిట్ వచ్చిందని. జొరాస్ట్రైనిజం మతానికి చెందిన బుక్స్లో ఎస్ట్ అంటే హిమ్స్ ఉంటాయి, ఇక్కడ శ్లోకాలు ఉంటాయి. ఉచ్చారణతో సహా యాస్టిస్ సేమ్ లాంగ్వేజ్ ఇండో యూరోపియన్ నుండి, జన్ అవెస్టా నుండి సాంస్క్రిట్ వచ్చిందని నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. జొరాస్ట్రైనిజంలో 4 కులాల్లో మొదటిది పురోహితులు, రెండవది క్షత్రియుడు, మూడవది కాపర్లు, 4వది కళాకారులు. అక్కడ 4 కులాలుగా విభజించబడినట్టే అక్కడి నుంచి వలస వచ్చిన ఆర్యులు ఇక్కడ కులాలను కూడా తీసుకుపెట్టారు. ఇంతకన్నా ప్రూఫ్ అంటే రాముడు వాయుదేవుడు, అందులో దేవతలు. రామ్ని రామ్ యాజాద్ అని కూడా పిలుస్తారు. అవెస్టా భాషకు చెందిన రమ్మన్ అనే వర్డ్ నుంచి రామ్ అనే పదం వచ్చింది. వీళ్ళందరూ హిత్తీలకు సంబంధించిన వారు. అందుకే మన బైబిల్లో రామ అనే పదం వినిపిస్తూ ఉంటుంది పాత నిబంధనలో. ఎందుకంటే వీళ్ళందరూ హిత్తీలకి సంబంధించిన జాతివారు కాబట్టి. అక్కడ రాముడు ఒక్కడే, సీత ఉండదు. ఎందుకంటే కల్పిత పాత్ర కాబట్టి. అందుకే రామ మందిరంలో రాముడి విగ్రహం పక్కన సీత లేదు. మన చిన్నప్పుడు సియారాం అనేవారు, ఇప్పుడు రామ్కి మాత్రమే జేజేలు కొడుతున్నారు. బుద్ధిజం ఇప్పుడు పక్క దేశాల పాలైంది. దేశమూల నివాసుల్ని అంటరాని వాళ్ళగా, ఎక్కడ చదువు వస్తే ఇవన్నీ తెలిసిపోతాయన్న కారణంతో చదవనివ్వకుండా ఈ సమాజంలో ద్రోహులుగా, హీనులుగా చిత్రీకరించింది అక్కడి నుండి వలస వచ్చిన ఈ ఆర్య బ్రాహ్మణులు. మహానుభావుడు అంబేద్కర్ గారు పోరాడకపోయి ఉంటే, ఈరోజు మనం చదువుకోకపోయి ఉంటే ఇప్పటికీ బ్రాహ్మణ పెత్తనం చలాయించబడేది, దేశం ఎంత అభివృద్ధి చెందేది కాదు. కానీ దేవుడు క్రిస్టియన్ మిషనరీస్ని మన దేశంలోకి రప్పించి ఈ దురాచారాలన్నీ రూపుమార్చేలా సహాయం చేశారు. హీనం ఏంటంటే ఇంకా ఈ దురాచారాన్ని క్రైస్తవులు పాటిస్తున్నారు. అందులో మీరు ఉన్నారేమో ఒకసారి సరి చేసుకోండి. మీలో ఎవరికైనా కుల పట్టింపులు ఉంటే కనుక నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్న ఆజ్ఞను మర్చిపోకండి. దేవుడే సమరయ స్త్రీని క్షమించి తన కుమార్తెగా స్వీకరించారు. స్వయంగా దేవుడే హీనులను హక్కును చేర్చుకున్నారు, హక్కును చేర్చుకున్నారు, స్వస్థపరిచారు, స్వీకరించారు. తన రాజ్యంలో ఎందరినో స్వీకరించబోతున్నారు. మనమందరం దేవుని పిల్లలం. నీకు నాకు ఎందుకంత భేదం?